1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. H1B వీసాల నియంత్రణకి ఒక కొత్త బిల్లుని ప్రతిపాదించారు రిపబ్లికన్ పార్టీ సభ్యులు. H1B కొత్త వీసా బిల్లు 2026 పేరుతో ఇది ఫ్లోర్లో డిస్కషన్కి పెట్టారు. ఈ బిల్లు పాస్ అయితే ఏం జరుగుతుంది? అమెరికా కళ ఇక చెదిరిపోతుంది. పైగా H1B వీసాలు కావాలి అని కోరుకునేటువంటి ప్రొఫెషనల్స్ కూడా అమెరికా డ్రీమ్కి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉందా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు లా స్టూడెంట్ అండ్ ఎక్స్పర్ట్ భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఈ కొత్త బిల్లు మళ్ళీ చర్చనే లేవనెత్తుంది. ఇప్పటివరకు ఏమో వీసా స్లాట్స్ ఎప్పుడు వస్తాయి, H1Bలు ఎప్పుడు పెరుగుతాయని ఇట్లా అనుకున్నారు. ఇప్పుడు H1B సవరణ చట్టమే తీసుకొచ్చే పనిలో అమెరికాలో ఉన్నటువంటి సెనేటర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సో ఏం జరగబోతుంది? సార్ ఇది ద ఎండ్ ఆఫ్ అబ్యూస్ ఆఫ్ H1B వీసా 2026 అని ఈ బిల్ టైటిల్ సార్. ఇది క్రెయిన్ అనేది అరిజోనా రిపబ్లికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. కాంగ్రెస్ మ్యాన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇది సింపుల్గా ఏం లేదు సార్. అంటే నార్మల్గా కంప్లీట్గా H1B వీసాలను అనేది ఎరాడికేట్ చేయాలి, అంటే H1B వీసా సిస్టమ్ అనేది ఉండకూడదు అనేది సో సింపుల్గా ఇండైరెక్ట్ మీనింగ్ సో అది వస్తుంది సార్. సో ఈ బిల్లేకి మనం వెళ్తే మాత్రం అంటే వచ్చే 3 సంవత్సరాల వరకు H1B వీసాలు కంప్లీట్గా ఆపివేయాలి. సో దీంట్లో చాలా వరకు సవరణలు అనేది మనం H1B వీసాలలో తీసుకొని రావాలి. దీంట్లో ఎక్కువ అబ్యూస్ అనేది జరుగుతుంది. దీన్ని ఆపడానికి తప్పకుండా 3 సంవత్సరాలు మనకు టైం పడుతుంది. ఆ 3 సంవత్సరాల వరకు మనకి H1B వీసాస్ ఇష్యూ చేయడం ఆపేస్తే మనం ఈ సిస్టాన్ని కరెక్ట్ చేయొచ్చు అనేది మెయిన్ మోటివేషన్ ఆర్ మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద బిల్ సార్. ఇది అంటే ఇప్పుడు H1Bలో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. సంవత్సరానికి ఒక 70-80 వేల వీసాలు ఓపెన్ అవుతున్నాయి. అందులో ఇండియన్స్ ఎక్కువ బెనిఫిషియరీస్ అని చెప్పని అంటున్నారు. సో ఈ బిల్లు చట్టంగా మారడానికి ఏ దశలో ఉంది? ఇప్పుడు చట్టంగా మారడానికి ఎంత టైం పట్టొచ్చు? అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఒక భయం గొలిపేటువంటి అంశంగా కనిపిస్తుంది. ఏం చెప్తారు సార్? ఇదైతే వాస్తవం సార్. ఇది ఒకేలా ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రము అమెరికన్ డ్రీమ్ కానీ సో మనం ఏదనుకుంటున్నామో అనేది కంప్లీట్గా అచీవ్ చేయలేము సార్. సో ఇది కంప్లీట్గా సో మనకి గ్రీన్ కార్డ్స్ తీసుకొని రావడానికి కానీ ఓపీటీస్ కానీ మనం డిపెండెన్స్ ఇప్పుడు నార్మల్గా H1B వీసాస్తో వాళ్ళ భార్యలు కూడా తీసుకొని వస్తుంటారు ఇక్కడ, అంటే ఫ్యామిలీని యునైట్ చేయడానికి. H4 వీసాలను కూడా కంప్లీట్గా రిమూవ్ చేయాలని ఈ బిల్ చెప్తుంది సార్. అంటే మీరు అన్నట్టు ప్రతి సంవత్సరము 85,000 వీసాలు అనేది H1B వీసాస్ అనేది ఇష్యూ చేస్తారు. అంటే 65,000 వీసాలు ప్రపంచ దేశాల నుండి ఎవరైనా కానీ ఈ స్పెషాలిటీ ఆక్యుపేషన్ అనేది ప్రూవ్ చేసుకుని ఈ కంట్రీలోకి వచ్చి వర్క్ చేసుకోవచ్చు సార్. ఒక 20,000 వరకు ఇక్కడున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరెవరు చదువుకున్నారు వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇస్తే 20,000. సో కానీ ఈ బిల్లులో ఏం చెప్తున్నారంటే ఈ 85,000ని కంప్లీట్గా మనం రిమూవ్ చేసి 25,000 వీసాలు మాత్రమే ఇష్యూ చేయాలి ప్రతి సంవత్సరము. అది ఎవరికి ఇష్యూ చేయాలంటే మినిమం శాలరీ $2,00,000 జీతం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ H1B వీసాస్ ఇష్యూ చేయాలని చెప్తున్నారు. అంటే ఇప్పుడు రైట్ నో మనం చూసుకుంటే $60,000 అనేది మినిమం శాలరీ సార్, బేస్ శాలరీ యావరేజ్ మీద. సో దాన్ని $2,00,000 పెంచడం జరిగింది. అంటే సుమారు మూడు రెట్ల పైన. ఈ 3 రెట్లు మనకు కావాలంటే తప్పకుండా లెవెల్ 4 శాలరీ అంటే మేనేజికల్ లెవెల్స్ లేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ లెవెల్ వాళ్ళకి మాత్రమే ఈ జీతాలు వస్తాయి. అంటే చిన్న ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేయాలనేది మెయిన్ ఇంటెన్షన్ సార్ ఈ బిల్ ప్రకారంగా. సో ఇది ఇప్పుడు ఏ స్టేటస్లో ఉంది? ఇది కాంగ్రెస్లో ప్రవేశపెడితే నెక్స్ట్ సెనేట్కి వెళ్ళడం ఆమోదం పొందడం, లేదంటే అసలు ఏంటి డిస్కషన్ ఏమైనా జరుగుతుందా దానిపైన? సార్ జనరల్గా ఎప్పుడైనా కానీ ఇమిగ్రేషన్కి సంబంధించిన బిల్స్ పెట్టాలంటే తప్పకుండా సెనేట్లో ప్రతిపాదించాలి సార్. ఇది ఏమైందంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో బిల్ పాస్ అంటే పెట్టడం జరిగింది జస్ట్. అంటే ఇప్పుడు రైట్ నౌ దీనికి ఆల్మోస్ట్ 20 మంది మద్దతు తెలుపుతున్నారు ప్రస్తుతానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే టు బి మోర్ ప్రాక్టికల్ సార్, ప్రతి సంవత్సరము అమెరికాలో అనేది కొన్ని వేల సంఖ్యలో బిల్లులు అనేది ప్రైవేట్ బిల్స్ అనేది పెడుతుంటారు. సో కానీ దానిలో మాత్రం 2 నుండి 4% వరకు మాత్రమే పాస్ అవుతుంటాయి సార్. సో మిగతా రెస్ట్ అంతా ఎవ్రీథింగ్ సో విల్ బి గాన్ ఎసెట్. అంటే ఇది ఎందుకు కొంచెం ఇంత హై ఇంపార్టెన్స్ వచ్చిందంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద H1B వీసా. అంటే గత మనం 2 సంవత్సరాల నుండి చూసుకుంటే సో అంటే H1B వీసాస్ అనేది ద మోస్ట్ టాపిక్ అయిపోయింది, అంటే ట్రెండింగ్ టాపిక్ అవుతుంది. సో అందుకే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ H1B వీసాలు ఎండ్ ఆఫ్ H1B వీసాస్ అంటేనే సో మనమంతా కొంచెం ఆలోచించి సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఏదో జరుగుతుంది అనే ఒక ఇంటెన్షన్తోని దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేస్తున్నామని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, అంటే ఇప్పుడు ఓపీటీ ఆప్షన్స్ కూడా తీసేస్తారు ఈ బిల్లు ప్రతిపాదనల ప్రకారం. చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి చదువుతో పాటు క్యాంపస్లో జాబ్ చేయడము లేదా చదువు పూర్తయిన తర్వాత జాబ్ చేయడం ఇలాంటి ఆప్షన్స్ కూడా ఇక మీదట ఉండకుండా ఉండేలాగా ఈ బిల్లులో ప్రతిపాదించారు అంటున్నారు. నిజమేనా?
అది అది 100% వాస్తవం సార్. ఈ ఓపీటీ స్టూడెంట్స్ అనేది అంటే జనరల్‌గా అమెరికాకు చాలా మంది వచ్చేది జనరల్‌గా ఈ స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ వచ్చేది. సో, ముఖ్యంగా అమెరికాకి ఎందుకు మోర్ ఆకర్షితులైతారు లేకపోతే అట్రాక్టివ్ అయితారు ఎందుకంటే ఇక్కడ మనకు 3 సంవత్సరాల వరకు మనకు వర్క్ ఆథరైజేషన్ వస్తది సార్. అంటే ఓకే. మిగతా దేశాల్లో ఇలాంటిది మనకి ఇస్తారా లేదా అనేది ఐయామ్ నాట్ అంటే నేను అంత ఎక్స్‌పర్ట్ కాదు దాని గురించి ఆన్సర్ చేయడానికి. సో, కానీ ఈ కంట్రీలో అది వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాంటేజెస్ థింగ్. ఈ బిల్ ద్వారా కంప్లీట్‌గా ఈ ఓపీటీ సిస్టమ్ అనేది కంప్లీట్‌గా రిమూవ్ చేయాలి. సో, దీంట్లో గూడా అబ్యూజ్ అనేది చేస్తున్నారు. దీని ద్వారా మాత్రమే హెచ్-1బీ వీసాలకెళ్తున్నారు. దీన్ని గూడా కంప్లీట్‌గా ఎరాడికేట్ చేస్తే ఈ హెచ్-1బీ అబ్యూజ్ అనేది కంప్లీట్‌గా స్టాప్ అయితదని వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ సార్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు సేమ్ ఇప్పుడు హెచ్-1బీ వీసాలతో తప్పకుండా వాళ్ళ డిపెండెంట్స్ అనేది తీసుకొనొస్తుంటారు. అంటే వాళ్ళ పిల్లల్ని గానీ, లేకపోతే వాళ్ళ వైఫ్స్‌ని గానీ, సో, అది కూడా రిమూవ్ చేయాలి అనేది దీని ద్వారా మెయిన్ మోటివ్ సార్. ఓకే. అంటే ఇది ప్రాథమికంగా యుఎస్ చట్టం ప్రకారం చూస్తే ఇది ముందు న్యాయ సమీక్షకు నిలబడుతుందా? లేదా కొంత ఆవేశంతో కొంతమంది బీ అమెరికన్, అమెరికానే అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఇట్లాంటి నినాదాలు ఉన్నాయి కాబట్టి అమెరికన్ ప్రైడ్‌ని పైకి తీసుకురావాలనేటువంటి ఉబలాటంతో పెట్టినటువంటి ప్రతిపాదనగా చూస్తానికి అవకాశం ఉంటదా? అంటే నేను అలా అనుకోవడం లేదు సార్. మై అనాలిసిస్ ఇస్ దిస్ సార్. అంటే గత సంవత్సరం నుండి అంటే హెచ్-1బీ సిస్టమ్‌లో కొన్ని ఏదో చిన్న చిన్న లోపాలున్నాయి. దాన్ని సరిచేయాలి అనే ఒక మెయిన్ ఇంటెన్షనే ఇలాంటి అంటే అగ్రెసివ్ బిల్స్ అనేది తీసుకొనొస్తున్నారని నా ఒపీనియన్ సార్. అంటే ఐ డోంట్ థింక్ సో. అంటే సో దీని ద్వారా ఏమైతదంటే ఇలాంటివి తీసుకొని రావడం వల్ల ఆ తప్పులనే సవరించడం బదులు కంప్లీట్‌గా ఈ హెచ్-1బీ వీసాల సిస్టమ్ మాత్రం కంప్లీట్‌గా ఎరాడికేట్ చేసే ఆలోచనలో వీళ్ళున్నట్టు కొన్నిసార్లు అనిపిస్తుంటది సార్. ఓకే. సో, అంటే ఎప్పటిలోగా క్లారిటీ రావచ్చు ఈ బిల్లు చట్టరూపం దాల్చడానికి గానీ, లేదా ఫర్దర్‌గా ముందుకు వెళ్ళడానికి గానీ ఎప్పటిలోగా క్లారిటీ రావచ్చు? అంటే ఐ డోంట్ థింక్ సో సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి దీని గురించి ఏమి అంత పెద్ద డిస్కషన్ అయితే ప్రస్తుతానికి లేదు. సో, జస్ట్ ఇంట్రొడ్యూస్ అని మాత్రం చేశారు. అంటే ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పెట్టడం ద్వారా సో, ఇది కూడా అలానే ఉంటదనైతే నా పర్సనల్ ఒపీనియన్ సార్. సో, మేబీ ఇది కరెక్ట్‌గా మనకు క్లారిటీ రావాలంటే మినిమమ్ సంవత్సరం రోజుల పాటయితే సమయం పడుతదయితే నా పర్సనల్ సో, ఒపీనియన్ సార్. ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య లేదు గానీ, బట్ ఇది పాస్ అయితే మాత్రం సమస్యలు ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలంటారు. అది అది వాస్తవం సార్. అంటే ఎందుకంటే మనం లాస్ట్ సెప్టెంబర్‌లో మనం చూసుకుంటే $1,00,000 సుంకాలనేది మనకు హెచ్-1బీ వీసాలకు కట్టాలి. సో, దాని తర్వాత వీసా అపాయింట్‌మెంట్స్ విషయంలో గాని, ఇప్పుడు గత ఒక వచ్చే 2, 3 నెలల్లో విపరీతమైన సుమారు 34% వరకు ఈ వేజెస్ అనేది పెంచుతున్నారు సార్. జీతాలనేది పెంచుతున్నారు. అంటే కంప్లీట్‌గా ఇది లీగలైజ్ చేసి పెంచుతున్నారు. సో, దీని ద్వారా ఏమైపోతదంటే సార్ ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ హెచ్-1బీ వీసాలు మనం ముందు సంవత్సరానికి, ఈ సంవత్సరానికి చూసుకుంటే చాలా విపరీతంగా తగ్గిపోయాయి. సో, ఇలాంటివనేది తీసుకొని రావడం వల్ల కొంచెం అనేది మనకు భయం క్రియేట్ అయిపోయి కంప్లీట్‌గా మనం ఈ కంట్రీకి లేకపోతే అమెరికన్ డ్రీమ్‌కి కొంచెం దూరంగా ఎళ్ళిపోతామనేది కొంచెం నా కన్సర్న్ సార్ అంతే. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది హెచ్-1బీ వీసాలకు సంబంధించి కొత్త బిల్లుని అమెరికా సభ్యులు ప్రతిపాదించారు. ఇది గనక ముందుకు సాగి చట్టరూపంలోకి వస్తే గనక ఖచ్చితంగా హెచ్-1బీ వీసాలు అమెరికా డ్రీమ్ చెల్లాచెదరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలానే అనేక నియంత్రణలు తీసుకురావడం ద్వారా అమెరికన్స్‌కి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే కొంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ప్రధానంగా వాళ్ళు తమ వంతుగా ప్రైవేట్ బిల్స్‌ని ప్రతిపాదించడం ద్వారా ఈ సంస్కరణలకి ఊతమిచ్చే ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఈ బిల్లు పాస్ అవ్వడానికి కనీసం 1 సంవత్సర కాలం పట్టొచ్చు. ఒకవేళ పాస్ అయితే గనక ఇండియన్స్‌కి చాలా వరకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్